పేరు మేధాంశ్. నేను 2వ తరగతి చదువుతున్నాను. నా పాఠశాల పేరు మేక్ మై బేబీ జీనియస్. నేను ఇప్పుడు 10వ తరగతి పుస్తకం 8వ పాఠం చదువుతున్నాను. జీవని. రోజులు పరుగు పెడుతున్నాయి. ఒకరోజు నా భర్త నా దగ్గరకు వచ్చి, చూడు, ఈ పిల్లను మనం పెంచలేం. ఇలాంటి పిల్లల్ని పెంచడానికి బెంగుళూరులో ఆశ్రమం ఉందట. పాపను అక్కడ చేర్చి నెలకు ఇంతని పంపిద్దాం అని ఇంకా ఏదో చెప్పబోయి నా కళ్ళల్లోని ఎరుపు చూసి ఆగిపోయాడు. ఆయన నా కళ్ళల్లో అంత తిరస్కారం, ద్వేషం, కోపం ఎప్పుడూ చూసి ఉండడు. ఇంకోసారి నా దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. ఈ పాప నా ప్రాణం, నా సర్వస్వం. ఇది నా దగ్గరే, నాతోనే ఉంటుంది. నా సర్వశక్తుల్ని దారబోసి దీన్ని పెంచుకుంటాను అంటూ నాలో ఏదో శక్తి ఆవహించిన దానిలా మాట్లాడా. ఆ తరువాత ఆయన ఆ ప్రసక్తే తేలేదు. కానీ పాప దగ్గరకు రావడమే మానేశాడు. 2 నెలలు తరువాత ఒక ఉదయం మా వీధిలో గారడి ఆట జరిగింది. ఆ ఆటను తల్లి, తండ్రి, కూతురు ముగ్గురు కలిసి చేస్తున్నారు. తండ్రి డప్పు వాయిస్తూ జనమ్ము నిశ్చయమ్ముగా, భయమ్ము లేదుగా అంటూ పాడుతున్నాడు. తల్లి హార్మోనియం వాయిస్తుంది. అద్భుతాలన్నీ కూతురే చేస్తుంది. నేను 10వ తరగతి పుస్తకంలో పదాలు 4 స్టెప్ మెథడ్లో చెప్పబోతున్నాను. భర్త. స్టెప్ 1 ఒత్తులు లేకుండా చెప్పాలి, రాయాలి. భర్త. స్టెప్ 2 ఒత్తులు లేకుండా చెప్పాలి, రాయాలి. భగ. స్టెప్ 3 ఒత్తులు విడదీసి చెప్పాలి, రాయాలి. భర్ ప్లస్ త, భర్త. స్టెప్ 4 ఎలా రాస్తామో చెప్పాలి, రాయాలి. భా రాకి తావతిస్తే త, భర్త. స్టెప్ 1 ఉన్నది ఉన్నట్లు చెప్పాలి, రాయాలి. దగ్గరకు. స్టెప్ 2 ఒత్తులు లేకుండా చెప్పాలి, రాయాలి. దగ్గరకు. స్టెప్ 3 ఒత్తులు విడదీసి చెప్పాలి, రాయాలి. దగ్గు ప్లస్ గరకు, దగ్గరకు. స్టెప్ 4 ఎలా రాస్తామో చెప్పాలి, రాయాలి. గాకి గా ఒత్తిస్తే గా, రా కాకి కొమ్మిస్తే కు, దగ్గరకు. భర్త. స్టెప్ 1 ఉన్నది ఉన్నట్లు చెప్పాలి, రాయాలి. భర్త. స్టెప్ 2 ఒత్తులు లేకుండా చెప్పాలి, రాయాలి. భగ. స్టెప్ 3 ఒత్తులు విడదీసి చెప్పాలి, రాయాలి. భర్ ప్లస్ త, భర్త. స్టెప్ 4 ఎలా రాస్తామో చెప్పాలి, రాయాలి. భా రాకి తావతిస్తే త, భర్త. స్టెప్ 1 ఉన్నది ఉన్నట్లు చెప్పాలి, రాయాలి. దగ్గరకు. స్టెప్ 2 ఒత్తులు లేకుండా చెప్పాలి, రాయాలి. దగ్గరకు. స్టెప్ 3 ఒత్తులు విడదీసి చెప్పాలి, రాయాలి. దగ్గు ప్లస్ గరకు, దగ్గరకు. స్టెప్ 4 ఎలా రాస్తామో చెప్పాలి, రాయాలి. గాకి గావతిస్తే గా, రా కాకి కొమ్మిస్తే కు, దగ్గరకు. కళ్ళల్లో. స్టెప్ 1 ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, రాయాలి.
కళ్ళల్లో. స్టెప్ 2 ఒత్తులు లేకుండా చెప్పాలి రాయాలి కళ్ళలో. స్టెప్ 3 ఒత్తులు విడదీసి చెప్పాలి రాయాలి కళ్ళు ప్లస్ లలో కళ్ళల్లో. స్టెప్ 4 ఎలా రాస్తామో చెప్పాలి రాయాలి. లాకి లా ఒత్తిస్తే లా, లాకి ఓతం ఇస్తే లో కళ్ళల్లో. స్టెప్ 1 ఉన్నది ఉన్నట్లు చెప్పాలి రాయాలి. ద్వేషం. స్టెప్ 2 ఒత్తులు లేకుండా చెప్పాలి రాయాలి దేశం. స్టెప్ 3 ఒత్తులు విడదీసి చెప్పాలి రాయాలి వద్దు ప్లస్ వేషం ద్వేషం. స్టెప్ 4 ఎలా రాస్తామో చెప్పాలి రాయాలి. దాకి ఏతో దీర్ఘం ఇస్తే దే, దేకి వావొత్తిస్తే ద్వే, షా పక్కన సున్నా పెట్టే షం ద్వేషం.